అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 26వ డివిజన్లో సమైక్య స్వయం సహాయ సంఘాల మహిళలకు ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా 26వ డివిజన్ కార్పొరేటర్ కరీంనగర్ అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళా సమైక్య స్వయం సహాయక సంఘాల జనరల్ బాడీ సమావేశాన్ని పురస్కరించుకొని మే 27, 2026 రోజున డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి 26వ డివిజన్ కార్పొరేటర్ కరీంనగర్ అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు, వారి సతీమణి మాజీ కార్పొరేటర్ శ్రీమతి వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ గావించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కరీంనగర్ అర్బన్ డీసీసీ ఉపాధ్యక్షులు మూల వెంకట రవీందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ గుప్తా గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, నగర మైనార్టీ సెల్ చైర్మన్ హైమద్ అలీ గారు, అఖిల్ గారు, ఆమేర్ గారు, జమీలుద్దీన్ గారు, సత్యనేని శ్రీకాంత్ గారు, మహేష్ గారు, రాజ్ కుమార్ గారు తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా సమైక్య స్వయం సహాయక సంఘాల ఆర్పీలు, సంఘ మహిళలు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం 26వ డివిజన్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కరీంనగర్ అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు, వారి సతీమణి మాజీ కార్పొరేటర్ శ్రీమతి వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ గారు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో తెలంగాణలో మహిళా సాధికారత, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తోందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటి అనేక పథకాలను అమల్లోకి తెచ్చిందని వారు అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు అంశాలపై వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలనే విందాం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మన తెలంగాణ మహిళా పడుచులందరికీ రేవంత్ అన్న కానుకగా ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ సారే కార్యక్రమం ఈరోజు 26వ డివిజన్ నేను కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిజంగా కూడా యావత్తు తెలంగాణ మహిళా లోకం ఆనందంగా వారి సంతోషాలను తెలియజేస్తుంటూ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం బస్సులో కల్పిస్తూ, ప్రతి మహిళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ, ఈరోజు చీరలు సారే ద్వారా మంచి నాణ్యమైన చీరలు ఇవ్వడం చాలా సంతోషకరం. మహిళలు కూడా ఆనందంగా ఉంటున్నారు. ఇంకా ముందు కూడా మీ యొక్క నిండు మనసుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానికి మీ ఆశీర్వాదం ఇవ్వాలని యావత్ మహిళా లోకాన్ని కోరుకుంటూ, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు కానీ మహిళలకు కోటీశ్వర్లు చేసే కార్యక్రమం తీసుకుంటున్న సందర్భంగా మహిళలందరూ ఈ ప్రభుత్వానికి అండగా ఉండవలసిందిగా కోరుకుంటున్నారు. మాజీ కార్పొరేటర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరల పంపిణీ గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ అన్న కానుకగా ఇందిరమ్మ చీరలను అందుకున్న మహిళల ముఖాలలో వెలుగును చూస్తున్నామని, మహిళలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మహిళలతో పాటుగా చీరలను భుజాన వేసుకొని ప్రదర్శించారు. వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు మన ఆడబిడ్డలకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి చీరలను ఆదర్శ్ నగర్ 26 డివిజన్లోని వైద్యుల అంజన్ కుమార్ శ్రీదేవి గారి కార్పొరేటర్ వారి ఆధ్వర్యంలో పంచడం జరుగుతుంది. ఆడబిడ్డల మొక్కల కళ కనబడుతుంది. అంటే రేవంత్ అన్న గారి ఆడబిడ్డ అంటే ఒక చీర ఇవ్వడమే కాదు, అన్ని గిఫ్ట్గా ఇస్తుండు. అదేవిధంగా మనం ఆదర్శ్ నగర్లో ఎంతో పండుగగా జరుపుకుంటున్నటువంటి ఈ పండుగను అన్ని డివిజన్లలో జరుపుకుంటుండ్రు. ఆడబిడ్డల కళ అంటే ఇంటికి ఎట్లా కళ ఉన్నదో చీర వేసుకోగానే అట్లా కళ వచ్చింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆడబిడ్డల ముఖంలో నవ్వులు చూస్తున్నా. రేవంత్ రెడ్డి అన్న అందరి ఆడబిడ్డల తరఫున మీకు ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి అమ్మా. వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్ కరీంనగర్ అండ్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, పారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్. टीडी न्यूज़ के नॉर प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, ధన్యవాదాలు.